మరి ఇప్పుడు ఇప్పుడు దీన్ని ఏ విధంగా చూస్తారు? సరే అయితే దీని గురించి మనం పెద్దగా అంటే సార్ లాంటి విశ్లేషకులు దీని గురించి చెప్పాల్సిన అవసరం ఏం లేదు. హ్మ్. స్కూల్కి వెళ్ళే పిల్లల దగ్గరికి వెళ్ళి అడిగినా కూడా వాళ్ళు కూడా చెప్తారు. హ్మ్. స్కూల్కి వెళ్ళే పిల్లల దగ్గరికి వెళ్ళినా కూడా వాళ్ళు కూడా చెప్తారు. దానికోసము మనము అంటే సార్ లాంటి సీనియర్ మేధావులని, మోస్ట్‌లు. సీనియర్ జర్నలిస్టులని హ్మ్. వాళ్ళని విశ్లేషణ అంత అడగ అవసరం ఏం లేదు. హ్మ్. నేను ఇదే వేదిక సార్ హ్మ్. మనమే 5 రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో అవును. మాట్లాడేటప్పుడు ఇదే వేదిక పైన ప్యానెల్ వేరు హ్మ్. నేనే చెప్పిన ఏంటి ఎన్నికలు అయిపోయిన తెల్లారి నుంచే రేట్లు పెరుగుతాయి అని. ఈరోజు రేట్ ఎంత పెట్రోల్ది? మన తెలంగాణలో రూ. 112. ₹112. హ్మ్. 125 వరకు రీచ్ అవుతామని ఈ వేదిక పైన చెప్పిన నేను. రూ. 125. ₹125 వరకు పెరుగుతుంది అని నేను ఈ వేదిక పైన చెప్తున్నా. హ్మ్. మళ్ళా కూడా చెప్తున్నా హ్మ్. 125 వరకు వెళ్తుంది పెట్రోల్ రేటు. ఆ పెరిగే ఆ ధరలో కూడా పెద్ద వ్యవధి ఏమి ఉండదు. ఈ ఏ త్వరలోనే వ్యవధి ఏమి పెరిగిపోతాయి. ఉండదు. హ్మ్. ఇప్పుడు ఒకటేసారి ₹3 పెంచినారు హ్మ్. నిన్న, హ్మ్. ఈరోజు 90 పైసలు పెంచినారు, హ్మ్. రేపు 10 పైసలు పెంచుతారు, హ్మ్. సాయంత్రానికి 5 పైసలు పెంచుతారు, హ్మ్. తెల్లారేసరికి 2 పైసలు పెంచుతారు. హ్మ్. ఇట్లా ₹125 వరకు వెళ్తుంది. మహానుభావులు, మేధావులు, గొప్ప మనసు ఉన్నటువంటి వాళ్ళు, అత్యంత విద్యావంతులు, హ్మ్. ఇక గొప్ప వాళ్ళు, వాళ్ళని ఏమనాలనో తెలియదు, వాట్సాప్ యూనివర్సిటీల పట్టా పొందినటువంటి వాళ్ళందరూ ఈరోజు వీడియోలు పెడుతున్నారు. హ్మ్. భయ్యా బీరు మనం ₹80 ఉండే ఇప్పుడు ₹190 అయ్యింది, 210 అయింది. హ్మ్. దాని గురించి ఎవడు మాట్లాడతలేడు. హ్మ్. చికెన్ ₹150 ఉండే ₹400 అయింది. హ్మ్. దాని గురించి ఎవడు మాట్లాడతలేడు. కానీ ₹3 పెంచితే మా మోదీ గారి గురించి ఇంతగానం ఎందుకు మాట్లాడుతున్నారు? భక్తం అని మాట్లాడుతున్నారు. హ్మ్. ఈ వాట్సాప్ యూనివర్సిటీకి చెందినటువంటి పట్టభద్రుల్ని ఇంకా నేను వాళ్ళు కనిపిస్తే ఇంకా దండం పెట్టడం తప్ప ఏం చేయలేము. హ్మ్. ఎందుకంటే అయ్యా ₹400 చికెన్ రేటు పెరిగింది మీ వల్లనే సార్. ₹210 బీర్ పెరిగింది కూడా మీ వల్లనే. బీర్ నేను తాగను. హ్మ్. అంటే తాగడం తప్పని నేనేమనను. హ్మ్. నేను తాగను. హ్మ్. మరి నేను బీర్ తాగను కదా. నాకు ₹54 ఇవ్వండి పెట్రోల్. హ్మ్. ఏమంటున్నా? హ్మ్. నా మిత్రుడు చికెన్ తినడు. హ్మ్. ఈజ్ అన్ బ్రాహ్మిన్. హ్మ్. వాడు చికెన్ తినడు. వాడికి ₹54 ఇవ్వండి. బై ద వే వాడు మళ్ళీ జై శ్రీరామ్ అంటాడు. హ్మ్. నేనైతే పర్టికులర్గా చేశాను. నేను ఓం నమ శివాయ అంట. మీరు ఒప్పుకున్నటువంటి మీరు కోరుకున్నటువంటి నినాదాన్ని నేను చెప్పను. నేను జై శ్రీరామ్ అనను. నేను జై సీతారామ అంట. నేను ఓం నమ శివాయ అంట. నాకు ఇవ్వకపోయినా పర్లేదు. నా మిత్రుడు వాడు చికెన్ తినడు, బీరు తాగాడు, పైగా వాడు జై శ్రీరామ్ అంటాడు. వానికి ₹54 ఇవ్వండి పెట్రోల్ చాలు, నేను సంతోషపడతా. హ్మ్. సో ఈరోజు దీని గురించి ఎట్లా విశ్లేషణ చేయాలి, ఏం విశ్లేషణ చేయాలంటే ప్రజల్ని మోసం చేయడము ఒక ఆర్ట్గా బీజేపీ పార్టీ ముందుకు తీసుకెళ్తుంటే ఎంతకాలం అని ప్రజలు కూడా మేము మోసపోవడానికి సిద్ధంగా ఉన్నామని వాళ్ళు ఎన్నిసార్లు ప్రూవ్ చేసుకుంటారు. గతంలో జరిగినటువంటి ఎన్నికల నేపథ్యాలు అన్నీ చూసినాము. ఎన్నికలు జరిగినప్పుడల్లా హిందుత్వం ప్రమాదంలో ఉంది అన్నారు. హ్మ్. చాలాసార్లు నేనే అడిగినా ఏం ప్రమాదమో చెప్పండి సార్, నేను కూడా కత్తో పట్టుకొని వస్తాం మీ ఎంబడ అంటే అంటే ఆ ప్రమాదం పేరు ఏంటో చెప్పట్లేదు. ప్రమాదం లేదా హిందుత్వం? చెప్పండి ఆ ప్రమాదం పేరు ఏంటో చెప్పండి. మత మార్పులే. రండి పోదాము. ఎవడో మతం మార్చేటోడు ఎవడో రాండి చూపిద్దాం. మతం మార్చాలన్న ప్రతి ఒక్కరి మీద కూడా డిబేట్ అవుతాం రండి. ఎవరు రండి ఆ ప్రమాదం ఏందో చెప్పండి అంటే ఎవరు చెప్పరు. ఇప్పుడు మత మార్పిడి అన్నందుకు నేను చెప్తున్నా. నేను సూటికి వేదిక పైన చెప్తున్నా. మా మిత్రులు బీజేపీ వాళ్ళు కూడా ఇక్కడనే ఉన్నారు. ఈయన మన దగ్గరనే తెలంగాణలోనే రాండి సూతం పోదాం, పేరు చెప్తా మీరు వస్తారా? కాబట్టి హిందుత్వం ప్రమాదంలో ఉంది అని అంటారు. ఆ ప్రమాదం పేరు ఏంటో చెప్పరు ఎవరు. తర్వాత సైన్యము అని అంటారు. ఏమైంది సైన్యానికి అంటే మళ్ళా కిందికి వచ్చి చూస్తే లెఫ్టినెంట్ గవర్నర్గా పనిచేసినటువంటి వాళ్ళు ఏం జరిగిందో వాళ్ళే వచ్చి నిజాలు చెప్తారు. బాంబ్ బ్లాస్ట్లో ఫిబ్రవరి 14 బాంబ్ బ్లాస్ట్లో ఏం జరిగిందో లెఫ్టినెంట్ గవర్నర్ గారు వచ్చి ఓపెన్గా చెప్పారు కదా. తర్వాత ఆయన ఏమైనా ఎవరికి అంతు చిక్కకుండా పోయింది ఆయన విషయం అంతా మళ్ళా. సో ఇక విశ్లేషణ చేయడానికి మనం ఎక్కువగా ప్రజలకు చెప్పడానికి కూడా ఇది ఏం లేదు. ముందుగా ఇక్కడ మారాల్సింది ప్రజలే. అరే ఇంతగానం జరుగుతుంటే కూడా మోసం చేయడం ఒక ఆర్ట్గా బీజేపీ పార్టీ ముందుకు తీసుకెళ్తుంటే గమనించము, మేము ఇంకా జపం చేస్తాము అంటే మీకు మనం చేయగలిగింది ఏం లేదు. మీరు ఒక మాట చెప్పండి. అంటే ప్రభుత్వంలో ఎవరు అధికారంలో ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఇప్పుడు బీజేపీ ఉంది కాబట్టి బీజేపీని బ్లేమ్ చేస్తున్నారు. బ్లేమ్ అంటారు కదా. అదే రేపు కాంగ్రెస్ ఉంటే కాంగ్రెస్ కూడా బ్లేమ్ చేస్తారు కదా. తప్పు సార్. గతంలో 2009లో గ్యాస్ సిలిండర్ రేట్లు పెరిగినాయి. పెరిగితే ఆ రోజు ముఖ్యమంత్రిగా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉండే. ఆయన్ని రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి అంటే ఇండియాలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలలో యూపీఏ ప్రభుత్వం ఎక్కువగా అధికారంలో ఉండే కాబట్టి అన్ని రాష్ట్రాల నుంచి ఫస్ట్ టైం ఆయన గొంతిప్పి ఒక మాట చెప్పిండు. ఒక ఉత్తరం రాసిండు కేంద్రానికి. సిలిండర్లు మీరే పెంచుతున్నారు కదా,
మీరు పెంచుతున్నారు కాబట్టి దాని సబ్సిడీ కూడా మీరే భరించండి, మేమెందుకు భరించాలి, మేమైతే ఏం పెంచలేదు కదా, పెంచింది మీరే, భరించాల్సింది కూడా మీరే అని మన్మోహన్ సింగ్ గారికి ఒక ఉత్తరం రాస్తే యూపీఏ 2 ప్రభుత్వం వెంటనే క్యాబినెట్ మీటింగ్ అరేంజ్ చేసి నెక్స్ట్ డే కల్లా ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ రోజు కూడా పబ్లిక్ డొమైన్లో ఉంటుంది, ఎవరైనా వెతుక్కోవచ్చు, ఓపెన్ సవాల్ ఇది. కేంద్రం పెంచిన ధరల పైన అంటే సిలిండర్ ధర పైన కేంద్రమే సబ్సిడీ భరిస్తుంది, ఓపెన్ గా చెప్పేసింది. చెప్పి మళ్ళీ ఎట్లా భరించింది, ముందు నువ్వు కట్టు తర్వాత నేను ఇస్తా, ఇట్లాంటి పిడేం లేదు, డైరెక్ట్ ఒకటేసారి 500 పెంచినాము, 200 సబ్సిడీ, 300 కొనుక్కో అంతే, నువ్వు 500 కట్టు, నెల అయినాక 200 ఇస్తా నీకు. ఇట్లాంటి ఉపన్యాసాలు ఉప్పుదంపు పనులు ఏం చేయలేదు. నీకు డైరెక్ట్ బెనిఫిషియరీ అన్నప్పుడు నువ్వు మళ్ళీ తీసుకోవడం ఎందుకు, మళ్ళీ రిటర్న్ ఇవ్వడం ఎందుకు, అది ఏదో కట్ చేసుకొని ఇస్తే అయిపోయాయి కదా, అది డైరెక్ట్ బెనిఫిషియరే కదా ఇడా. అంటే నేను ఇక్కడ అప్పు చేయాలి, ఇప్పుడు నేను ఉన్నా సార్ 1000 రూపాయలు సిలిండర్ సబ్సిడీ ఇస్తాను అంటున్నావు, నేను 1000 రూపాయల సిలిండర్ కొనమంటున్నా, నా దగ్గర 800 ఉన్నాయి, పక్కనే 200 అంటే ఇచ్చినప్పుడు 210 రూపాయలు కల్పిస్తావా అని అంటాడు. అరే 200 చేయబదలే కదా అంటే ఏమన్నారు, రేపు డాలర్ రేట్ ఎట్లుంటుందో తెలియదు అంటే మేధావులు అయితే చెప్తున్నాను, 10 రూపాయలు కలిపి ఈ రోజు ఉన్న రూపాయికి రేపు విలువ లేదు కాబట్టి, అంటే మరి డాలర్ మాట్లాడతారంటే డాలర్ మాట్లాడకపోవచ్చు కానీ రూపాయికి ఈ రోజు 200 విలువ, రేపు 200 విలువ లేదన్నా, సో రేపు ఇస్తా అంటాము 210 రూపాయలు కలిపి అంటాడు. ఇప్పుడు నేను వానికి 10 రూపాయలు కలిపియాలి, ఇంకా కల్పించేదేదో కలిపి వానికి 10 రూపాయలు ఉత్తగిచ్చే బదులు నువ్వు 800 నాతో తీసుకుంటే నాతో ఉన్న కాడికి, నా మంచం ఉన్న కాడికి నేను కాలు చాపుకుంటా కదా. నువ్వు మళ్ళీ ఇచ్చేటప్పుడు ఏమి ఇస్తావు, బ్యాంకులకు వెళ్ళి ఇస్తావు, బ్యాంకులకు వెళ్ళి ఇస్తే ఏంది, మళ్ళీ వాడికి మినిమం బ్యాలెన్స్ పెట్టాలి, లేకపోతే నువ్వు ఇచ్చే 200 వాడు 45 రూపాయలు కట్ చేస్తాడు, ఏంద్రా అంటే మినిమం బ్యాలెన్స్ లేదంటాడు, తర్వాత ఇంకో 40 రూపాయలు కట్ చేస్తాడు, ఏంద్రా అంటే నీకు మెసేజ్ పంపించినా కదా అంటాడు, తర్వాత ఇంకో 40 రూపాయలు కట్ చేస్తాడు, ఏంటంటే ఇక నువ్వు ఏటీఎం వాడినావు అంటాడు, ఇక నువ్వు ఇచ్చిన 200 గిన్నేవా, ఇంకేం అవసరం ఉంది. సో ఈ విషయాలన్నిటిపైట్ల కూడా మనం పెద్దగా విశ్లేషణ చేసి సార్ లాంటి వాళ్ళని మనం సార్ ఏంటి అని అడిగి వారు చెప్పే ఇంత అవసరం లేదు. సింపుల్ ప్రజలు ఏంటి అంటే బీజేపీ పార్టీ మిమ్మల్ని ఎట్లా మోసం చేస్తుంది, జస్ట్ సింపుల్గా జై శ్రీరామ్, హిందుత్వం ప్రమాదంలో ఉంది, సైన్యం అని చెప్పి మోసం చేస్తున్నప్పుడు సింపుల్ క్వశ్చన్ సార్, ప్రజలే దీనిపైన విశ్లేషణ మనం చేయాల్సిన అవసరం, ప్రజలే అద్దం ముందు. జై శ్రీరామ్కి పెట్రోల్ ధర పెరగడానికి ఏం సంబంధం అన్న, మీరు మరి అంటే దీన్ని వేరే రకంగా తీసుకెళ్తాను. నేను ఏమంటున్నా, బీజేపీ పార్టీ వాడే నినాదం గురించి చెప్తున్నా, నినాదం గురించి కాదు, ఎన్నికల అదే కదా చెప్పేది, ఇదంతా నేను తర్వాత పదం అదే. ఇప్పుడు ఎందుకు విశ్లేషణ చేసుకోవాలి అంటున్నా అంటే 5 రాష్ట్రాల ఎన్నికలు జరగకన్నా ముందు కూడా యుద్ధాలు జరిగినాయి కదా, ఎందుకు మరి అప్పుడు ఎందుకు పెంచలేదు, పెంచేది ఉండే అప్పుడే, ఈ పెంచేది ఏదో 125 రూపాయల వరకు అప్పుడే చేసింటే 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు ఎట్లుంటారో మేము అందరం చూస్తుంటాం కదా. అట్లా పెంచి కూడా మీరు పోయి ఎన్నికలకు పోయినప్పుడు మీరు చెప్పే నినాదాలు, ఇప్పుడు జై శ్రీరామ్ అనగానే మీరు దేవుని దగ్గరికి పోకండి, నేను దేవుడి గురించి మాట్లాడతలేను, బీజేపీ పార్టీ చేసే నినాదం గురించి మాట్లాడుతున్నా. ఓకే, మీరు అన్నట్టుగానే 5 రాష్ట్రాల ఎన్నికలు ముందే పెంచి ఉంటే కథ వేరుండేది అంటున్నారు. 100% వేరు. నెక్స్ట్ మళ్ళీ వస్తున్నాయి ఎలక్షన్స్, ఎందుకు కంగారు పడతారు, ఎందుకు మరి ప్రజలు అంటే ఇప్పుడు అంటే నెక్స్ట్ అంటే వచ్చే నెల అయితే లేవు కదా, కాబట్టి ప్రజలు వాళ్ళు మోసం చేయడం ఒక ఆర్ట్ లాగా చేస్తున్నప్పుడు విశ్లేషణ వేదికలపైన మనం చేయాల్సిన అవసరం లేదు. అదే అంటున్నా, ప్రజలు కూడా ఒకసారి అద్దం ముందర కూర్చొని అవు 5 రాష్ట్రాలు ఎన్నికలు జరిగినాయి, ఈ పెంచేదేదో దాని ముందే పెంచవచ్చు కదా, ఈ యుద్ధం 5 రాష్ట్రాల ఎన్నికలు జరిగిన తర్వాత యుద్ధం జరగలేదు కదా, అంతకు ముందే జరుగుతుంది కదా, మరి ఇన్ని నెలలు ఓపిక పట్టిన వాళ్ళు ఎందుకు ఓపిక పట్టారు అంటే ఎన్నికలు ఉన్నాయి కాబట్టి, ఎన్నికలు అయిపోయిన వెంటనే ఎందుకు పెంచుతున్నారు అంటే వీళ్ళంతా జరిగేది మొత్తం ఎన్నికల స్టంటే అని విశ్లేషణ ప్రజలే చేసుకోవాలి. సో పోరాటం చేయడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది, అక్కడేం వెనక్కి పోయేది లేదు. అయితే ఈ రోజు నేను ఇంతకుముందు న్యూస్ కరెంట్ అఫైర్స్ ఏందని చూస్తూ ఉంటే పుతిన్ గారు ఇండియాకు వస్తున్నారని చెప్పారు, మన దగ్గరికే మోదీ గారు వచ్చారు, పెరేడ్ గ్రౌండ్ లో పెద్ద సభ పెట్టి మంచిగా మాట్లాడి పెరిగామని ఇంధనం పొదుపుగా వాడండి అన్నారు కదా, వర్క్ ఫ్రమ్ హోమ్ చేయమన్నారు కదా, ఆన్లైన్ లో చేయమన్నారు కదా. ఇప్పుడు భారత పర్యటనకు సెప్టెంబర్లో వస్తున్న రష్యా అధ్యక్షులు ప్రధానమంత్రి, మరి వారిని ఏమంటారు అనేది పుతిన్ గారు, మరి వారు ఇప్పుడు ఇంధన పొదుపు ప్రణాళికని ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తారా ప్రధానమంత్రి మోదీ గారు, వారిని ఇక్కడికి రప్పించే బదులు ఆన్లైన్లో పెట్టుకోవచ్చు కదా, ఇదేదో మీరు మాత్రం చెయ్యరు ఇట్లాంటివి. అంటే ఇండియా అంటే భారతదేశం విజిట్ రావడం తప్ప, నేను ఏమంటాను ఆయన రావద్దని నేనేమంటలేను, మీరు చెప్పిన ఇంధన పొదుపుని ఇక్కడ ఉపయోగిస్తారా అని అడుగుతున్నా నేను. ఇప్పుడు మొన్న చూసినాం కదా
ప్రధానమంత్రి గారు 2 కార్లనే పోయినరు అని అన్నారు. ఆ 2 కార్లను పుతిన్ గారిని తీసుకుపోతారా అని అడుగుతున్నా నేను. తర్వాత ఏంటి, తర్వాత ఏంది, మన పక్కన మహారాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఫడ్నవీస్ గారు బుల్లెట్ బండి మీద పోయిండ్రు. ఆయన చుట్టూ గార్డ్స్ నిలబడ్డారు. ఈ గార్డ్స్ అందరూ మరి ఎట్లా ట్రావెల్ అవుతారు? నడుచుకుంటారు పోతారా గార్డ్స్ అందరూ? వీళ్ళందరూ ఎట్లా ట్రావెల్ అవుతారు? అంటే ఇదంతా పబ్లిక్ స్టంట్ అంటారు మీరు. నేను మళ్ళీ పబ్లిక్ స్టాండ్ అంటే కోపం వస్తుంది బీజేపీ వాళ్ళకు. నేను సింపుల్ గా ప్రశ్న అడిగిన. ఇప్పుడు గార్డ్స్ అందరూ వీళ్ళు బుల్లెట్ నడుపుకుంటూ పోతుంటే మనం చూసిన వీడియోలో గార్డ్స్ అందరూ పరిగెత్తుకుంటూ పరుగులు ఎత్తిరు. ఒక మనిషి ఎంతసేపు పరిగెడతాడు? ఆయన కలుపు వచ్చినాక ఆయన ఇంకొక బుల్లెట్ ఎక్కిండా, ఏమైనా కార్ ఎక్కిండా? ఏం జరిగింది? కెమెరా వెనకాల ఏం జరిగిందని నేను అడుగుతున్నా. సో ఇట్లాంటి పరిస్థితులు అన్నీ ఉన్నప్పుడు మీరు రేట్లు ఎడాపడా మీరు పెంచుకుంటా పోయి ఈ వాట్సాప్లో పట్టభద్రులైనటువంటి డాక్టరేట్ వాట్సాప్ డాక్టరేట్లు అందరూ మీరు రాష్ట్రంలో వ్యాట్ తగ్గించచ్చు కదా. ఏం పెంచినావా? రాష్ట్రాలు అంటే ఒక్క తెలంగాణ రాష్ట్రం గురించి చెప్తలేను, అన్ని రాష్ట్రాలు ఏమన్నా వాళ్ళ వ్యాట్ల కానీ పన్నుల కానీ ఏమైనా మార్పులు చేసిందా? మీరు ఇష్టానికి మీరు పెంచుకుంటా పోయి యువతలో మీరు తగ్గించుకోండి అంటే దీన్ని ఏమంటారు అంటే పాలన పైన వైఫల్యము అంటారు. పాలన పైన మీరు వైఫల్యం చెంది యువతలో మీరు ఇది తగ్గించుకోండి అంటే ఏమనాలో అర్థం కాలేదు. అయితే మా పవన్ కళ్యాణ్ గారి ముక్కు పైన ఉన్న ప్రేమ మోదీ గారికి భారతదేశంలో సామాన్యుడి పైన, విద్యార్థుల పైన, నిరుద్యోగుల పైన లేకపోవడం నిజంగా శోచనీయం, బాధాకరం సార్. ఆయన ముక్కుకు ఆపరేషన్ అయితే ట్విట్టర్లో ట్వీట్ పెట్టి ఆయన ఇంటికి వచ్చి పలకరించిపోయింది. సామాన్యుడు నడ్డి విరిగి చచ్చిపోతుంటే ఈయన మీద ప్రేమ లేదు. విద్యార్థులు నీట్ పేపర్ లీక్ అయ్యి ఆత్మహత్య చేసి చచ్చిపోతుంటే వాళ్ళపైన ప్రేమ లేదు. కేంద్ర మంత్రి ఆయన గారు ధర్మేంద్ర ప్రధాన్ గారు మీట్కు సిక్కింగ్కి మీట్కి తేడా తెలియని గొప్ప మహానుభావులు, వాట్సాప్ పట్టభద్రులు, విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి వారి మహామేధస్సుకి నిజంగా శిరస్సు వంచి దండం పెడుతూ జీవితంలో మళ్ళీ మిమ్మల్ని ఈ దేశంలో పాలనకైతే ఎవరన్నా వచ్చి కాంగ్రెస్ పార్టీ వస్తుందో రాదో తెలియదు అని బీజేపీ పార్టీ మాత్రం రావద్దని, అందుకోసమే ప్రజలు నేను ఈ వేదిక ఇంత వ్యాస్ట్గా పోతుందని నేను అనుకోలేదు సార్. నిజంగా చెప్తున్నా, యోయో వేదిక పైన మనం చేసిన చర్చలు ఇంత ఫాస్ట్గా వెళ్తాయని నేను అనుకోలే. నేను లాస్ట్ టైం చెప్పిన బివేర్ మోడీ ఇస్ దేర్, బాయ్ బాయ్ మోడీ, గుడ్ బై బీజేపీ అని చెప్తే నేను మొన్న చెక్ చేస్తే దాదాపుగా అది మంచి ట్రెండింగ్లో కూడా వచ్చింది ఒకనొక టైంలో. సో ఐఎమ్ రియల్లీ థ్యాంక్ఫుల్ ఫర్ దిస్ ప్లాట్ఫామ్. ఈ యోయో వేదికకు నిజంగా కృతజ్ఞత. చాలా మంది కింద కామెంట్స్ పెట్టారు, అయ్యి నువ్వు దళితునివి, నువ్వు క్రిస్టియన్వి అని. అరే నేను క్రిస్టియనా నీకు తెలియదు, నువ్వు సింపుల్గా నా పేరు చూసి నన్ను డిసైడ్ చేసినావు. నేను ఏ దేవుడిని మొక్కుతానో నీకు తెలియదు, నేను దళితున్నో కాదో నీకు తెలియదు, నాకు ఏం సర్టిఫికేట్ ఉందో నీకు తెలియదు. సింపుల్ మోదీ వద్దన్నా కాబట్టి వీని మీద వేసేసేయాలి. వీని పేరు ముందు ఏముంది, కార్తిక్ ముందు ఏమో శామ్యుల్, వీడు క్రిస్టియన్గా వెయ్యి అనుకుర్రు. అరే నేను క్రిస్టియనా కాదో మీకు తెలియదు భయ్, నేను క్రిస్టియనా నేను ఇంతవరకు ఏడ చెప్పలే. సో ఈ అన్నిటి నేపథ్యంలో దయచేసి ప్రజలు దీనిపైన విశ్లేషణ చేసుకోవాలి. ఇక బీజేపీ పార్టీ, ఎందుకంటే ఆయన కూడా అడుగుతాను, మిమ్మల్ని అడుగుతున్న తర్వాత మీకు క్లారిటీ తీసుకున్న తర్వాత. సరే, ఇప్పుడు నిజంగానే ప్రధాన ప్రతిపక్షాలు